నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ప్రస్తుతానికి మనము రాజ్భవన్ రోడ్లో ఉన్నాం. సో నా వెనక చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక ర్యాలీగా వస్తున్నారు. ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు అంటే, ఇప్పుడు గ్యాస్ సిలిండరు దొరకట్లేదు, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు దేశంలో కావచ్చు చాలా దారుణంగా ఉన్నాయి. ఇదంతటి కూడా కారణం మొత్తం కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఇది ఒక మార్చ్ అంటే ఒక పాదయాత్ర లాగా కార్యక్రమం పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి అంటే ఇది మన ఈరోజు 10:30కి అనుకున్నారు. యాక్చువల్గా 11:30, 12 అట్లా ఆ టైం అయింది స్టార్ట్ అయ్యేసరికి. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ నియర్ బై ఐమాక్స్ థియేటర్ నుంచి వెళ్ళి రాజ్భవన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నారు. ఎందుకు ఈ గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు, ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు, మొత్తం కేంద్రం నుంచే కదా బీజేపీ పార్టీ, కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మోడీ చెప్పినటువంటి మాటలు, అది పార్లమెంట్లో మోడీ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, బీజేపీ పార్టీ ప్రధాన నాయకులు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరి మీరే ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాన నాయకులుగా, మీరు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులుగా మీరే ప్రొటెస్ట్ చేయలేక దేశ ప్రజలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, పెట్రోల్ బాధలు అందించకపోతే మరి ఎవరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతే రోహిత్ ముదిరాజ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈయన మోతా రోహిత్ ముదిరాజు ప్రెసిడెంట్ ఖైరతాబాద్ హైదరాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఈయన. సో చాలా భారీ ఎత్తున అయితే రేఖ నుంచి అయితే వస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అక్కడ పోదాం ఒకసారి. మరి ఎందుకు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ మరి వీళ్ళు వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఈ వీడియో చూస్తే, విచిత్రం ఏంది అసలు రూలింగ్ పార్టీ వీళ్ళు పెట్టుకొని మరి వీళ్ళెందుకు ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి చాలామంది అంటారు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒకవేళ చేస్తే ఇప్పుడు వీళ్ళందరిని ఎత్తుకుపోయి ఈ పార్టీకి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళు రూలింగ్ పార్టీ కాబట్టి వీళ్ళని మంచిగా ప్రొటెస్ట్ చేసుకుంటూ మంచిగా రోడ్ నెంబర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒకసారి లోపలికైతే పోయే ప్రయత్నం చేద్దాం. దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది ఎల్పిజి సిలిండర్ క్రైసిస్ కానీ, ఈరోజు గత కొన్ని రోజులుగా పెట్రోల్ కానీ డీజిల్ గురించి కానీ, ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ గురించి ఎంత ఇబ్బందులు ప్రజలు పడుతున్నారో దేశం మొత్తం కూడా గమనిస్తున్నాం. నేను నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఇది కేవలం గ్లోబల్ క్రైసిస్ అని చెప్తున్నారు. కానీ నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మోడీ గారికి కూడా చెప్తున్నా, ఈ సమస్య గ్లోబల్ క్రైసిస్ వల్ల కాదు, మోదీ గారి ఫెయిల్డ్ విదేశాంగ విధానం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. న్యూట్రల్గా ఉండాల్సిన సమయంలో ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా పక్షాన్ని తీసుకోవడంతో ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చి పడింది. ఏ దేశాలైతే న్యూట్రల్గా ఉన్నాయో, అది చైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారికి ఈరోజు ఎటువంటి మరి ఆయిల్ది ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇంకా తక్కువ ధరలో ఆయిల్ రావడం జరుగుతుంది. కానీ భారతదేశం ఈరోజు కేవలం నరేంద్ర మోదీ సరెండర్ అయినందుకు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోదీ ఎందుకు సరెండర్ అయిందో దేశం మొత్తం కూడా తెలుసు. ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల నరేంద్ర మోదీ గారు సరెండర్ అయినారు. వారి వ్యక్తిగత పరిస్థితి వల్ల ఈరోజు దేశం ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఇరాన్ గవర్నమెంట్తో మాట్లాడండి, ఆయిల్ వచ్చేలా చూడండి, భారతదేశంలో పరిస్థితి మెరుగుపరచండి, పెంచిన గ్యాస్ ధరలను కూడా వెంటనే తగ్గించాలి, అవసరమైతే సబ్సిడీని పెంచాలి. చాలామంది బీజేపీ నాయకులేమో ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సస్యశ్యామలంగా ఉన్నది, సకల సౌకర్యాలు ఉన్నాయి, సో కాంగ్రెస్ పార్టీని కావాలనే వాళ్ళ మీద బట్టగాల్చే ప్రయత్నాలు చేస్తున్నారని చాలామంది అంటూ ఉన్నారు. సో దానికి ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా, బీజేపీ పార్టీ కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నది. ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నది కాబట్టి వాళ్ళు పబ్లిసిటీ పీక్స్లో చేస్తున్నారు, మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, భారతం పాకిస్తాన్ దేశాల మధ్యలో యుద్ధాన్ని నేనే ఆపినా అంటాడు. మోదీ సైలెంట్ ఉంటాడు. భారతదేశానికి కేవలం 30 రోజుల గడువిస్తా అంటాడు. మోదీ సైలెంట్ ఉంటాడు. ఎందుకుంటున్నాడు? 1971లో భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడే ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది, అమెరికా లాంటి దేశాలు మా మిత్ర దేశమే తప్ప మాకు బాస్ కాదు, మేమేం చేయాలో భారతదేశం సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది. కానీ ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా
కేవలం నరేంద్ర మోదీ గారు సరెండర్ అయినారు కాబట్టి ఈరోజు అమెరికా ఏది చెప్తే అది భారతదేశం చేయాల్సి వస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత ఇంట్రెస్ట్ పక్కన పెట్టాలి. అవసరమైతే నీవేమన్నా సీక్రెట్స్ మోడీ దగ్గర ఉంటే, ట్రంప్ దగ్గర ఉంటే నువ్వు రాజీనామా చేసి పక్కకు జరుగు. భారతదేశ పౌరులు ఎవరికి కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కాదు, మనం ఎవరు గులాంలం కాదు. మనము కష్టపడి పైకి వచ్చిన దేశము. ఖచ్చితంగా మనం ముందుండి మరి ఈ విషయాన్ని మోడీ గారికి స్పష్టం చేస్తున్నాము. ఈ గ్యాస్ సిలిండర్ కొరత నిజంగానే ఉందంటారా, లేకపోతే కావాలని చేసినటువంటి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుందా, ఎట్లా అంటారు మీరు? దేశవ్యాప్తంగా మీరు సొంతంగా అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ కానీ నగరాలకు కానీ మీరు తిరగండి. ప్రజలు ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కళ్ళారా మీరు చూడండి. మీరు చూసిన తర్వాత నన్ను ప్రశ్న అడగండి. ఇది అయితే పరిస్థితి. మోతర్ రోహిత్ ముదిరాజ్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో కొరత అయితే వాస్తవానికి ఉన్నది. సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో సో దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి రాజ్భవన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాం. సో అన్ని అంశాల మీద కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ చేసినటువంటి పనుల వల్ల సో మేము చేయాల్సి వస్తున్నది. సో తప్పకుండా మేము రాజ్భవన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను, దేశంలో ఉన్నటువంటి సమస్యలను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎవరైతే ఖైరతాబాద్ హైదరాబాద్ డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ మోతా రోహిత్ ముదిరాజ్ గారు చెప్తున్నటువంటి మాట. సో చాలామంది నాయకులు అయితే ఇందులో చాలామంది అయితే పాల్గొన్నారు. చూద్దాం నెక్స్ట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎట్లా ప్రకటించబోతున్నారు, సార్ వీళ్ళు ఏం చేయబోతున్నారు, నిజంగానే గ్యాస్ సిలిండర్ వచ్చి అంటే మన దేశానికి సరఫరా అయితలేదా నిజంగానే, లేకపోతే వచ్చిన తర్వాత కేంద్రం పంపించలేనటువంటి పరిస్థితి ఉందా, అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో అనే ఒక డౌట్లు అయితే డిఫెన్స్లో అయితే అందరూ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలైతే డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.